నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 28వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు పాల్గొన మాస బహుళపక్ష తదియ తిథి సాయంత్రం 6:56 వరకు, తదుపరి చవితి తిథి. స్వాతి నక్షత్రం సాయంత్రం 6:38 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 12:42 నుండి 2:25 వరకు, అమృతకాలం ఉదయం 8:58 నుండి 10:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 చంద్రోదయం రాత్రి 9:03 చంద్రాస్తమయం ఉదయం 7:54 అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి 11:08 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:25 వరకు. గుళిక కాలం ఉదయం 9:17 నుండి 10:49 వరకు. యమగండ కాలం ఉదయం 6:14 నుండి 7:46 వరకు. రేపు చంద్రోదయం రాత్రి 9:03 అవ్వటం వలన ప్రదోష సమయంలోనూ చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి ఉన్నందువలన రేపు బాలచంద్ర సంకష్టహర చతుర్థి. ప్రతి నెల వచ్చే బహుళపక్ష చవితి తిథి రోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. పాల్గొన మాసంలో వచ్చే బహుళ చతుర్థి తిథిని బాలచంద్ర సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. రేపు భక్తులు ఉపవాసం ఉండి మట్టి వినాయకుణ్ణి పసుపు బియ్యపు పిండితో వేసిన ఆగమ పీఠం మీద ప్రతిష్ఠించి గరికతో షోడశోపచార పూజలు చేసి ఉండ్రాళ్లను నివేదిస్తారు. ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి సంకష్టహర చతుర్థి. జీవితంలో ఎదురయ్యే అన్ని ఇబ్బందికర సమస్యలు అధిగమించడానికి భక్తులు ఈ వ్రతం ఆచరిస్తారు. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు బ్రహ్మ కల్పాది. ప్రతి కల్పాది రోజున పితృదేవతలకు శ్రార్థ కర్మలు ఆచరించడం సాంప్రదాయం. రేపు ఛత్రపతి శివాజీ జయంతి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.